అంబేద్కర్ శాశ్వతంగా ఉండిపోతారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. శంకర్ గుప్తం డ్రైన్ కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటల రైతులతో ముఖాముఖి నిర్వహించారు. తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ఆయన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ను ఎంచుకున్న సఫ్రాన్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్లో సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా కొత్త సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమంటూ రాహుల్ గాంధీ గొప్పగా చెప్పారంటూ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో 3 విడతలుగా జరగగా 12,728 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డు స్థానాలకు 1.66 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. కర్ణాటక సీఎం పీఠం విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్నారు. వేచి ఉండండి, నేను కాల్ చేస్తా అంటూ రాహుల్ పంపిన సందేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ విమర్శల మధ్య శశి థరూర్ పరోక్షంగా కాంగ్రెస్ నేతలకు చురకలు అంటిస్తూ సిద్ధాంతాల కంటే సహకారమే దేశాన్ని ముందుకు నడిపిస్తుందన్నారు. కాష్ పటేల్ ను ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారన్న వార్తలను వైట్ హౌస్ పూర్తిగా ఖండించింది. ట్రంప్, పటేల్ కలిసి దిగిన ఫోటోను విడుదల చేసి ట్రంప్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని ట్రంప్ ఇటీవల మరోసారి స్పష్టం చేశారు. టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కిట్టయ్య కన్నుమూశారు. మంగళవారం రాత్రి తన నివాసంలో కిట్టయ్య తుది శ్వాస విడిచారు. టీమిండియా దక్షిణాఫ్రికా చేతిలో రెండో టెస్ట్లో 408 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.